హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ నెల్లూరి చేపల పులుసు. ఇది చాలామంది చాలా రకరకాలుగా చేసే ఉంటారు, కానీ ఈరోజు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింప్లిఫైగా చాలా ఈజీగా అయ్యే విధానం. చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేపలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటా, ఒక నిమ్మపండు మీద కొంచెం చింతపండు రసం, దాల్చిన చెక్క 2, యాలకులు 2, లవంగాలు 2, ఒక్క స్టార్ అనాస్, మెంతులు, సాల్ట్, కస్తూరి మెంతి, ఆయిల్, కొరియాండర్, కర్రీ లీఫ్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు. ముందుగా స్టవ్ వెలిగించి చాలా సిమ్లో పెట్టుకొని పాన్ పెట్టి లైట్గా హీట్ వచ్చిన తర్వాత మనకు కావాల్సినట్టుగా కొంచెం జీలకర్ర, కొంచెం ఈ గరం మసాలాలు, కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు, మరి కొంచెం మిరియాలు. ఇది చాలా దోరగా లైట్గా వేపుకొని, ఎక్కువ హీట్ కాకుండా లైట్గా స్మెల్ వస్తుంది చూడండి. ఈ స్మెల్ వచ్చేదాకా కొంచెం వేసేసి లేదు అదే ఇలా చిన్న మంట మీద, చిన్న సగ మీద, ఇలా ఫుల్గా దేనికి దానికి డ్రైగా అయిపోయేలాగా, దీంట్లో వాటర్ కంటెంట్ మొత్తం పోయేలాగా డ్రైగా ఉండేటప్పుడు దీని స్మెల్ ఆటోమేటిక్గా పైకి వస్తూనే ఉంటుంది. ఫుల్గా వేపకూడదు, జస్ట్ ఈ మాత్రం వేపుకుంటే చాలు. కలర్ మారేటప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. చల్లగా అయిన వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మొత్తం మసాలా వేసుకునేదంతా ఒక పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దాన్ని మిక్సీగా గ్రైండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు కోసం ఇలాంటి కొంచెం ఫ్రీగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే మనకు చాలా ముక్కలు కూడా చాలా ఫ్రీగా అవుతాయి. దీనికోసం ఇది పెట్టి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, పులుసుకి ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే పులుసు అనేది స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది, పాడవకుండా కూడా ఉంటుంది. అది మనం చేసే పద్ధతిని దాన్ని బట్టి పాడవ్వాలా వద్దా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అయిన వరకు కలిపి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఎంత సన్నగా తరిగితే అంత ఫైన్గా బాగుంటాయి. చాలామంది పేస్ట్తో కూడా చేస్తారు. అదే చెప్తున్నాను కదా, పులుసు అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. థిక్గా కావాలంటే, కొంచెం జ్యూస్గా కావాలంటే థిక్గా దాంతో పేస్ట్తో చేసుకోవచ్చు. సన్నగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేగడానికి ఒక ఇంచుమించు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పడుతుంది అని బాగా వేపుకోవాలి. అలాగని చెప్పేసి ఎక్కువ హెవీ ఫ్లేమ్లో పెట్టి చేసుకోకూడదు. స్లోగా చేస్తే దాంట్లో ఉన్న స్ట్రక్చర్ అంతా దాన్ని బాగా వేగి మంచి గోధుమ కలర్ వచ్చేలాగా వేపాలి. ఇలా దగ్గరగా గోల్డెన్ కలర్ లైట్గా వస్తున్నప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఇలాంటి పొజిషన్లో ఉండేటప్పుడు వేసుకోవాలి. ముందుగుండా వేసుకుంటే బాగా మ్యాష్ అయిపోతాయి.
అలాగని చెప్పి చాలామంది పులుసు అయిపోయిన తర్వాత వేస్తారు. కానీ మనకి ఇందులో కొంచెం దీనిలో ఉన్న ఎరోమా స్పైస్నెస్ కావాలి కాబట్టి మనం ఇలాగ దగ్గరగా ఉండేటప్పుడు వేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు లైట్గా అల్లం పేస్ట్ చాలామంది వేసుకోరు, కాకపోతే మనం ఇందులో వేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న అరోమా అనేది ఉంటుంది. దీన్ని పచ్చివాసన పోయేలా వరకు కొంచెం ఫ్రై చేసి మనం కొంచెం తరిగి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు ఇవి కూడా బాగా వేగేలాగా. ఇప్పుడు దీంట్లోని కొంచెం సాల్ట్, కల్లుప్పు కొంచెం కొద్దిగా ఎందుకంటే వేస్తున్నాను ఈ టమాటా అది బేగా కుక్ అవ్వడానికి. దీంట్లోనే ఒక టీ స్పూన్ అంత పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం. చేపల పులుసుకి కొంచెం స్పైసీగానే ఉంటేనే దాని తాలిగా ఇది బాగుంటుంది. వేసి దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఈ పసుపులోని కారంకి ఉన్న కలరు బాగా వస్తుంది. చాలామంది పులుసు మరిగినప్పుడు కారం వేస్తారు, అది వేయడం వల్ల ఏంటంటే అప్పటికి ఏ కలర్లో ఉన్నదో అదే వస్తుంది. అదే కొంచెం మీరు కొంచెం కారం కానీ చిన్న ఫ్రై చేశారంటే అది ఎందుకంటే మనం చాప్ చేసుకున్నాం కాబట్టి టమాటా, అదే పేస్ట్ అయితే అది కూడా అక్కర్లేదు. చాప్ చేసుకున్నాం కాబట్టి ఈ టమాటా కొంచెం మగ్గిన వరకు ఈ మాత్రం వాటర్ వేసి కొంచెం మగ్గనిచ్చి దాని తర్వాత మనం చింతపండు పులుపు ఎలా వేస్తాం కాబట్టి చాప్ అది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైంది దీంట్లోని మనకు చింతపండు నేను కొద్దిగా చింతపండు ఎక్కువే వేసాను, కనీసం అది 75 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దీనికి సరిపడే మనం వాటర్ పోసుకొని మనకి ఎంతవరకు స్ట్రక్చర్ కావాలో చేపల పులుసుకి నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను, ఎందుకంటే అందులో ఇంకా చిన్న చిన్న చింతపండు ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇది మరిగే లోపు చాలా చిక్కగా అయిపోద్ది. ఈ లోపు ఇది బాగా మరగనిద్దాం. ఈ లోపు మరిగే లోపు ఇందాక మనం దాల్చి పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇప్పుడు ఇందాక బాగా దంచి పెట్టుకున్నాం కదా, ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కస్తూరి మేతి జస్ట్ ఇలాగా చిన్న బ్లాంక్ చేసి వేసుకుంటే, దీంట్లోకే మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఈ టైంలో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం కొంచెం సాల్ట్ వేసాం. ఇప్పుడు సాల్ట్ అవి చక్కగా ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది, కారం కూడా కొంచెం తక్కువగా ఉంది. ఇలా చింతపండు ఈ టైప్లో కొంచెం మరిగేటప్పుడు కల్లా చేయాలంటే ముందుగా మనం చేపలు తెచ్చుకున్నాం కదండి, దీంట్లో ఫస్ట్ హెడ్ ముక్కలు ముందు గుండా వేసుకోవాలి. చేపల కన్నా ముందు తలకాయ ముక్కలు వేసుకున్నాం అనుకో, చేప ముక్కలకి తలకాయకి మినిమమ్ 5 to 10 minutes డిఫరెంట్ ఉంటుంది, ఇది కుక్ అవ్వడానికి అది కుక్ అవ్వడానికి. సో అందుకే నేను ముందుగా అవి వేసుకున్నాను. ఇవి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు, 1 నిమిషం చాలు, 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా అక్కర్లే, మిగిలిన చేప ముక్కలు కూడా వేసేసుకుందాం.
ఇప్పుడు మనం బాగా ఇందాకలా చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని ఇప్పుడే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల చాలామంది పులుసులోని బెండకాయలు వేసుకుంటారు, మామిడికాయ ముక్కలు వేసుకుంటారు. ఈ మామిడికాయ పుల్లదనం వల్ల ఇంకా ఎక్కువ నిల ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. రెండోది ఆ ఫ్లేవరు, ఆ ఎరోమా కూడా ఎక్కువసేపు మనం మరగాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు మనం ఇలా మరిగించుకుంటే చాలు. మనం వేసిన మసాలాలు ఫ్లేవరు మరగడానికి వరకే. ఉన్న మిగిలిన కరివేపాకు కూడా లాస్ట్ మూమెంట్లో వేసుకొని, మీకు సాల్ట్ మీకు సరిపోయినట్టుగా అయితే సరిపోయినట్టుగా చెక్ చేసుకోవచ్చు. సరిపోతే సరిపోయిన వాళ్ళు కొద్దిగా ఇంకా ఎక్కువ తినాలి, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఈ పులుపు తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మరిగించి ఆపేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే అలాగా రోగనది పైకి తేలిపోయిందో ఇది ఉడికిపోయినట్టుగా లెక్క. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ మన దగ్గర ఉన్న కొత్తిమీర కొంచెం అలా పైన వేసుకొని ఎక్కువసేపు ఉడకడం వల్ల ఏంటవుతుందంటే చేప అనేది ముక్కలు అయిపోద్ది. సో నేను ఇంకేం చేశానంటే ఒక్కసారి గట్టిగా మంట పెట్టేసి సరిపోద్ది, మనకి ఆ హీట్ సరిపోద్ది. బ్యాలెన్స్ కొత్తిమీర కూడా దాని మీద ఇంకా ఫుల్ జల్లేసి మూత పెట్టేద్దాం. మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కనీసం ఒక 10-15 నిమిషాల వరకు స్టవ్ ఆపేసి అలా ఉంచేయండి. అంతే. దాని తర్వాత తీసి నెమ్మదిగా చల్లగా అయిన తర్వాత తిని దీన్ని మంచి టేస్ట్ తోటి మంచి రుచికరంగా ఈ ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్క దీంతోపాటు ఒక మామిడికాయ ముక్క వేసుకొని కొంచెం పులుసు వేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర,